నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చైత్ర యాత్ర. తాజాగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ కు 61 మంది ఎంపిక. కంపెనీలకు అవసరమైన కోర్సులను డిజైన్ చేసి శిక్షణ ఇస్తున్నామని ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. స్వామివారికి విశేషాభిషేకాలు, లక్ష లడ్డూలతో నివేదన. చెంచుపేట ఆర్సీఎం చర్చిలో ఘనంగా నిత్య సహాయమాత మహోత్సవాలు. చర్చిలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు. కొల్లిపరలో అత్యాధునిక సామాజిక ఆరోగ్య కేంద్రం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో 8.72 కోట్లతో నిర్మించిన భవన సముదాయం ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి విడుదల రజనీచే ప్రారంభం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శివకుమార్ను తెనాలి సోషల్ మీడియా ప్రతినిధులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి సోషల్ మీడియా పనితీరును మెచ్చుకున్నారు. మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియా కృషి ఎంతగానో ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని తెలియజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేఘ రామిరెడ్డి, కో కన్వీనర్ నీలి అజయ్ కుమార్, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ రబ్బు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో శివన్న టీమ్ గారు పనిచేసిన విధానాన్ని ఈరోజు జిల్లాలో అయితే, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అయితే, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి ఒక బాబో ఇల్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తీస్తున్నారా అనే స్థాయికి ఈరోజు వాస్తవాన్ని ప్రజల చెంత తీసుకుంది. మన సోషల్ మీడియా టీంకి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కరుడు గట్టిన తీవ్రవాదులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మొత్తం పనిచేయబట్టే టెక్నాలజీని కనిపెట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి కుదేలైన మాట మీ అందరూ గమనించాలి. తను తేరుకొని, ఎందుకంటే మాట్లాడితే టెక్నాలజీని నేనే కనిపెట్టాను, హైటెక్ సిటీ నేనే పెట్టాను, కంప్యూటర్ నేనే తెచ్చాను, ఇప్పుడు మీరు వాడే సెల్ ఫోన్ నేనే తెచ్చాను, ఇవన్నీ చెప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ వాడుకున్న విధానాన్ని, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వింగు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ, పార్టీని యొక్క దీన్ని కానీ పెంచిన విధానాన్ని చూసి చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని టీమని మన సోషల్ మీడియా అసలు ఆ టైంలోనే, ఆ యాడ్ ఈయన టైంలోనే నాకు మా కుర్రాడు ఒక స్టిక్కర్ వేసుకొచ్చాడు. ఒక స్టిక్కర్ తీసుకొచ్చి నాకు చూపించాడు. చూస్తే శివన్న లోకల్ అనేసి, అది ఏంటిరా అన్న, ఏందన్నా ఆడేమో హైదరాబాద్, ఇదేమో గుంటూరు, నువ్వేమో లోకల్ అడిగి శివన్న లోకల్ అన్నాడు. ఆ రోజు పుట్టింది శివన్న లోకల్. నేను గుర్తించుకోవాలా నాకు తెలియదు. ఒక సామాన్య కార్యకర్త, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో కార్యకర్త, వాడు రాసుకొచ్చి స్టిక్కర్ వేసుకొని వచ్చి నా ఫోటో పెట్టి, గవర్నమెంట్ పెట్టి ఆ ఫోటో పెట్టి శివన్న లోకల్ అని చెప్పి, ఏంటి ఇది అంటే ఆడు చెప్పాడు అని, ఆవిడ హైదరాబాద్ అయ్యాడు, ఈ గుంటూరు అయ్యాడు, నువ్వు ఎక్కడ అడిగి నువ్వు లోకల్ అయ్యాడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఆకాంక్షని నెరవేర్చే దాంట్లో ఎటువంటి విధానం లేదా ఒకే ఒక్క విధానం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతి వాడికి మన పార్టీ ద్వారా జరిగే సంక్షేమాన్ని నిలపాలి. నా ప్రతి దినచర్య మీతో గడుపుతున్నాను, మీతో ఉంది. మీరే నా దినచర్యని ప్రపంచానికి నియోజకవర్గానికి తెలియజేస్తుంది. ఎవరు అంటే జనాలు సోషల్ మీడియా శివన్న అంటే. దీనికి మాకు పూర్తిగా వెన్నుదన్ను అందించిన శివకుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మా చేత ఇలాగే పనిచేయించుకొని వారు భవిష్యత్తు మాకు కూడా వెన్నుదన్నుగా ఉండాలని మా సోషల్ మీడియా వాళ్ళకు కూడా జగనన్న గెలుపులో శివన్న గెలుపులో మేము ముఖ్య పాత్ర పోషిస్తామని మీ అందరి సాక్షిగా శివన్న గారికి తెలియజేస్తాం. సోషల్ మీడియా అంటే మామూలుగా కొంతమందికి ఏముందిలే ఒక పోస్ట్ పెడతారు, ఏముందిలే కానీ ఏముంది వాళ్ళు చేస్తారు అని చేస్తారంటారు. ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం అని చెప్పి మాకు ఈ రోజు కూడా బెదిరింపులు వస్తాయి. అవతల వాడికి ఎంత డ్యామేజ్ అయితే కానీ ఈ రోజు మాకు బెదిరిస్తున్నారు. అంటే ఒక సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంది, అవతల వాడికి ఎంత డ్యామేజ్ అవుతుంది, మన పార్టీకి ఎంత ప్లస్ అవుతుంది. మిగతా వాడు అనుకుంటారు ఏదో పోస్ట్ పెడతాడు అంతవరకు వెళ్ళి అనుకుంటారు. అది పార్టీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒకసారి అందరూ గమనించాలి. అలాగే కుటుంబంలో ఒక సభ్యుడు, ఒక ఇంటికి అన్నగా, ఒక ఇంటి పక్కకి తమ్ముడుగా, ఒక పెద్దగా ఇంటి పెద్దగా ఉండి మనందరినీ ప్రేమగా చూసుకుంటూ మనందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు జనాలకి, కానీ శివన్న లోకల్. ఆయన ఎక్కడే ఉంటారు, ఎక్కడే పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఉంటారు. 2024లో మనందరూ కలిసి శివన్నకి ఘన విజయాన్ని అందించి అందరినీ మంత్రిగా చూడాలనేది నా కోరిక. మీరు కూడా శివన్నని మంత్రిగా, అంటే ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని మంచి పనులు చేశాడు, మీరు కూడా ఆలోచించండి. మంత్రిగా ఉంటే మన తెలంగాణ ఇంకా డెవలప్ అవుద్ది. అది మీరంతా ఆలోచించి శివన్నకి తోడుగా అండగా నిలవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024లో అన్నమంత్రి శివకుమార్ నేను అనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అనే మాట కోసం నేను సిద్ధం. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. హెచ్డిఎస్ మీటింగ్లో వైద్యాధికారులతో కలిసి పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు అందుతున్న సేవల గురించి చర్చించారు. ముందుగా వైద్యాధికారులతో కలిసి ఆసుపత్రిలోని పలు విభాగాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. రక్తనిధి సహా ఇతర విభాగాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పలువురు రోగులతో వైద్య సేవల గురించి మాట్లాడారు. అనంతరం సమావేశం హాలులో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులకు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పలు సూచనలు చేశారు. రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని సూచించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి సహా పలు విభాగాల వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో హాస్పిటల్ సంబంధించి వేరే ఇష్యూస్ మేము డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత సొల్యూషన్ కూడా డిస్కస్ చేస్తాము. కొన్ని ఎక్స్పెన్సెస్ విల్ బి అప్రూవ్డ్. తర్వాత ఓవరాల్గా హాస్పిటల్ ఎలా ఇంప్రూవ్ చేస్తారు అది కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది. క్యాంపస్ ఉద్యోగాలలో ఏఎన్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో నెగ్గి ఏకంగా 61 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నేటి కాలంలో ఏఐగా వ్యవహరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆటోమేషన్స్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందజేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్. ఈ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో తొలిసారిగా ఇటీవలే వచ్చింది. అలాంటి ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూల్లోనూ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అలవోకగా ఎదుర్కొన్నారు. మెచ్చిన సదర్లాండ్ కంపెనీ మొత్తం 61 మంది ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులను ఉద్యోగాలకు తీసుకున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 3 లక్షల రూపాయల చొప్పున వేతనమిస్తారు. ఎంపికైన వారంతా బీసీఏ, బీకామ్, బీఎస్పీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులే. డిగ్రీ చదువుతూనే అత్యాధునికమైన ఏఐ, రోబోటిక్ ఆటోమేషన్ టెక్నాలజీని అందించే సదర్లాండ్ కంపెనీ ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం కదా.
కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఇదే విషయమై మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం పరిస్థితులను అధిగమించి తమ విద్యార్థులు ఉద్యోగాలను దక్కించుకోవడం వెనుక నిరంతర పరిశ్రమ ఉంటుందని చెబుతారు. అవసరమైన టెక్నాలజీపై ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదపడిందని చెప్పారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ కేవలం అకాడమిక్ సిలబస్ బోధనతోనే తాము సరిపెట్టడం లేదని గుర్తు చేశారు. కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిలో ఉద్యోగాల సాధనకు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ సారథ్యంలో తగిన ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫలితంగానే ఏటా 1500 మంది నుంచి 2000 మంది వరకు ఫైనల్ ఇయర్లోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని తెలిపారు. ఆ క్రమంలో ఏఐ రోబోటిక్ ఆటోమేషన్ టెక్నాలజీని అందించే సంస్థ కాలేజ్కి తొలిసారిగా వచ్చినప్పటికీ ఏకంగా 61 మంది ఉద్యోగాలను సాధించగలిగారని చెప్పారు. విద్యార్థులకు నేర్పుతున్న లైఫ్ స్కిల్స్ కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా జీవితంలో వారు మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని గుర్తు చేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి సదర్లాండ్ కంపెనీ అంటే గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ దీంట్లో 61 మంది స్టూడెంట్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్న బీకామ్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో నుంచి 61 మంది సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళకి కంపెనీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞత చెబుతూ ప్రిన్సిపాల్ రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు జాబ్ ఆపర్చునిటీని అందిపుచ్చుకునే దాంట్లో కాలేజ్ తీసుకున్న రామచంద్ గారు తీసుకున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సినారీని కూడా మార్చి కేవలం యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్సే కాకుండా ఈరోజు కంపెనీస్ ఏమేమి కోరుకుంటున్నాయి, కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ గ్లోబల్గా ఎలా వచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఉద్యోగాన్ని మన స్టూడెంట్స్కి, మన కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే క్రమంలో చాలా అప్డేట్ అయ్యే కాలేజీ దానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి దానికి అనుగుణంగా లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసి రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఆపర్చునిటీస్ తగ్గినా ఏఎస్ఎన్ కాలేజ్ తన ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 1500 నుంచి 2000 వరకు స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలా అయితే ఈ రాష్ట్రంలోనే ప్రథమంగా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే కొత్త కంపెనీస్లో జాబ్స్ని రావటం, దాంట్లో భాగంగా ఈరోజు 61 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషపడుతున్నాను. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కాలేజీని అప్డేట్ చేసి వచ్చిన ఆపర్చునిటీని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో రామచంద్ గారు మన కాలేజీని ముందుంచడం సంతోషపడుతూ ఉన్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా ఆపర్చునిటీస్ని ఇచ్చే క్రమంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఈ కంపెనీ మన ఏఎస్ఎన్ కాలేజీకి వచ్చి కాలేజీ స్టూడెంట్స్ 61 మంది సెలెక్ట్ చేసుకుని 3 లక్షల రూపాయల శాలరీని ఇవ్వటం కూడా అంటే నిజంగా ఇది ఎలా ఉంటుందంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే స్టేజ్లోనే వాడికి ఒక ఉద్యోగ భద్రత, సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయలు శాలరీ ప్యాకేజ్తో వాడు రియల్ లైఫ్లోకి అడుగు పెడతాం. ఆ తర్వాత 2-3 ఇయర్స్ ఆ జాబ్లో కొనసాగి మంచి ఎక్స్పీరియన్స్డ్గా వాడు పెళ్లి చేసుకొని అలాగే లైఫ్లో సెట్ అవ్వటం, ఇదంతా అంటే ఈ ప్లాట్ఫామ్ కాలేజీ చేసే ఈ ప్లాట్ఫామ్ వాడి జీవితంలో ఎంతో మంచి స్టెప్ వేయటానికి ఉపయోగపడతాం. ఎందుకంటే ఇది కొన్ని వేల మంది పిల్లలు, తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని చూసిన చైర్మన్గా నేను మాట్లాడుతుంది. సో ఆ ప్రయత్నమే రామచంద్ గారు వీళ్ళంతా. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ ఇది ఇండియాలో చెన్నై హెడ్ ఆఫీస్గా పనిచేస్తూ ఉంటుంది. గత 35 సంవత్సరాల నుంచి ఇండియాలో ఈ కంపెనీ రన్ అవుతుంది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. దానికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఒకటి, ఆర్పి అంటారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని, ఈ 2 టెక్నాలజీస్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ ద్వారా గ్లోబల్ సర్వీస్ అందించే కంపెనీ ఇది.
ఈ కంపెనీకి ఏసెంట్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్, బీసీఏ, బీఎస్సీ నుంచి 61 మందిని క్యాంపస్కి వచ్చి గత నెల 18వ తారీఖు కంపెనీ క్యాంపస్కి వచ్చి సెలక్షన్స్ కండక్ట్ చేసి నిన్న ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేశారు. 61 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకు 3 lakhs పర్ యానం శాలరీగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకు తెలుసు వరల్డ్ వైడ్గా రెసిషన్ ఉంది. ఈ రెసిషన్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగా తగ్గుతున్నవి. ఈ క్రమంలో మేము మొదటి నుంచి కూడా దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలు రచించుకుని ఎప్పటికప్పుడు సార్ అప్రూవల్స్తో కొంత డిజిటల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వటం మూలంగా బాగా టఫ్గా ఉన్న టైంలో కూడా మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం అనేది సంతోషకర విషయం. అలానే మేము కాలేజీ పరంగా ఏం చేస్తామంటే డిఫరెంట్ డొమైన్స్లోకి పిల్లలు జాబ్స్కి వెళ్ళేటట్టు కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. దాని మూలంగా రెసిషన్ ఉన్నా కూడా జాబ్ మార్కెట్ టఫ్గా ఉన్నా కూడా మా పిల్లలు సెలక్షన్స్లో ఏమి ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశం ఏదైతే. ఇంతటి విజయాలను సాధిస్తున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ రామ్చంద్ అధ్యాపక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన పలువురు విద్యార్థులు తమ సంతోషాన్ని ఎస్ న్యూస్తో పంచుకున్నారు. నేను ఎలక్ట్రానిక్స్ బ్యాచ్లో చదువుతానమాట. సో సదర్లాండ్ అనే కంపెనీకి మొన్న 18th January రిక్రూట్మెంట్ జరిగింది. ఇంటర్వ్యూ ఇవన్నీ లేకుండా జస్ట్ క్లాస్లో కూర్చోబెట్టి ఇంగ్లీష్ని టెస్ట్ చేస్తాము అని చెప్పారు. ఇంగ్లీష్ కరెక్ట్గా మాకు ఇచ్చింది 15 secondsలో ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో గ్రామర్, వొకాబులరీ అన్నీ చూసారనమాట. సో అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అంత బాగా మాట్లాడాలి అంటే చాలా కష్టమే. ఇంకా చాలామందిని మనం తీసుకోలేదు. మా రూమ్లో ఒక 50 members ఉంటే ఓన్లీ 10 members హార్డ్లీ క్వాలిఫై అయ్యారు. అది హైయెస్ట్ అని చెప్పలేను, బట్ చాలా రూమ్స్ నుంచి ఇద్దరు కూడా వచ్చారు. సో సెలెక్షన్ అనేది చాలా టఫ్. నేను లైఫ్ స్కిల్స్లో నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండడం వల్ల కానీ బాగా మాట్లాడగలిగాను. అండ్ ఆల్సో వాళ్ళు నా కాన్ఫిడెన్స్ చూసి నాకు జాబ్ ఇచ్చారనమాట. Good morning, my name is Megha Sarika Maroju. I am pursuing my final year in BCom Computers in ASN Degree College, Tenali, and I am very happy that I am selected in Sutherland. It was a very big achievement and it's a very good company, MNC, with a package of 3 lakhs, and me and my family members feels very proud of me, and it's a good thing. And I got also selected in ILM and TCS also, and my family members feels very proud. It is the one of the biggest MLC company, and the package is about 3 lakhs per annum, and if according to our skills it can be more. To be in this company because ILM package is really good and my family members are also good and happy, and my friend also being selected in this company. We are glad to work in Sutherland. Thank you. చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ నిత్య సహాయమాత మందిరంలో నిత్య సహాయమాత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా రాత్రి జరిగే తిరునాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. చెంచుపేటలో గల నిత్య సహాయమాత ఆలయ మహోత్సవాల సందర్భంగా విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా ముస్తాబైంది. తెనాలిలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీన చెంచుపేటలోని ఆర్సీఎం చర్చిలో నిత్య సహాయమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరవుతారు. మహోత్సవాలలో భాగంగా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిత్యం జరుగుతున్న ఈ నవదిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. 1965వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో మంచి ప్రాధాన్యత ఉంది. ఆలయం ప్రారంభం నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిత్య సహాయమాత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మందిరం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవంలో కీలకమైన శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమం అనంతరం విజయనగరం విచారణ గురువులు మార్నేని లూర్దు నేతృత్వంలో నిత్య సహాయమాత స్వరూపంతో ప్రదక్షిణ నిర్వహించారు. రక్షక సభ రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ నేతృత్వంలో సాయంత్రం 6 గంటలకు సమిష్టి దివ్య బలి పూజ జరగనుంది. ఆయా కార్యక్రమాలను నిర్వాహకులు కోయస్లీవా, ఆంటోనీ విన్సెంట్, విజయానంద్ తదితరులు పర్యవేక్షించగా కన్యస్త్రీలు, ఉపదేశీలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు, హాజరు కానున్నారు. గురుశ్రీ సాకర్ బాబు, గురుశ్రీ మార్టిన్, నిత్య సహాయమాత దేవాలయ ఉపదేశీ జోషి, అందే మర్యాదాసు, కార్యం రోజులియో, నిమ్మగడ్డ జోషిబాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చిలో నిత్య సహాయమాత పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఆ తల్లి యొక్క దీవెనలు, కృపావరాలు పొందడానికి వచ్చి ప్రార్థిస్తున్న శుభతరుణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ ఆ తల్లి యొక్క పండుగ సందర్భంన
శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. పట్టణ తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామి వారికి అభిషేకాలు చేసి హోమాలతో పాటు పూజలు నిర్వహించగా గురువారం రాత్రి 1,00,000 లడ్డూలతో నివేదన చేశారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు 5వ రోజు శుక్రవారం ఎంతో వైభవంగా నిర్వహించారు. పూజ్యశ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామి వారికి అర్చనలు, శ్రీవారి మూలమూర్తికి విశేష అభిషేకాలు ఘనంగా జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. వేలాది మంది మహిళలు పాల్గొని లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతలక్ష్మి కిరణ్మయులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అమ్మవారు లలితాదేవి దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా గురువారం రాత్రి శ్రీవారికి 1,00,000 లడ్డూలతో అర్చన నివేదన చేశారు. మహిళలు తమ స్వహస్తాలతో బుట్టల్లో లడ్డూలు తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనం చేశారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, ప్రభారాణి, రామకృష్ణ, సాలిగ్రామ మఠం, శ్రీ విద్యాపీఠం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ఎలా ఉంటాడు అంటే చైతన్యంతో ఉంటాడండి. అవునా? పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది? చైతన్యంగా ఉంటుంది. అటువంటి చైతన్యానంద సరస్వతి వారు కూడా అమ్మగారు కూడా ఇచ్చేయడం చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం అంటే చెప్పలేనంత గొప్ప విషయం. ఎందుకంటే కుమార్ పంప్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని రక్తదానం ఆవశ్యకతను తెలియజేశారు. స్థానిక సుల్తానాబాద్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల కుమార్ పంప్స్ సంస్థ వద్ద శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ, జిల్లా ప్రభుత్వ వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యంతో పాటు రెడ్ క్రాస్ కార్యదర్శి ముమ్మనేని భానుమతి తదితరులు పాల్గొని రక్తదానపై అవగాహన కల్పించారు. కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కుమార్ పంప్స్ కు చెందిన 250 మంది కార్మికులు, ఏఎస్ఎన్ చైతన్య కాలేజ్ విద్యార్థులు రక్తదానం చేశారు. కుమార్ పంప్స్ కు చెందిన బిఎస్ఆర్ మోహన్ రావు 10వసారి, సునీల్ 25వసారి, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ 77వసారి రక్తదానం చేసిన సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలని సూచించారు. రక్తదానం చేయటం ద్వారా ఒకరి ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామని చెప్పారు. తమ సంస్థ వద్ద ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, గడ్డిపాటి శేషగిరిరావు, డాక్టర్ రాధాబాయి, వాసుదేవుడు, సాయి ప్రదీప్, కుమార్ పంప్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మా శ్రీమతి గారు కొత్త వసుంధర గారి పుట్టినరోజు సందర్భంగా ఏటా మేము మా స్టాఫ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ బ్లడ్ కావాలని చెప్పి ఇటు మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ వారు, అటు రెడ్ క్రాస్ వారు ఇద్దరికి అవసరం వచ్చిందని ఇద్దరు వచ్చారు. కాబట్టి ముందు అనుకున్న ప్రకారం తక్కువైనా కూడా మా స్టాఫ్ను కొంత రిక్వెస్ట్ చేశాం. మా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. మా వాళ్ళు 170 మంది. తర్వాత ఏఎస్ఎన్ కాలేజీ నుంచి, శ్రీ చైతన్య కాలేజీ నుంచి కూడా స్టూడెంట్స్ 2 కాలేజీ నుంచి కూడా 30 మందిలో ఒక 60 మంది వచ్చారు. ఈ విధంగా ఈరోజు 200 చిల్లర బ్లడ్ ఇవ్వడం డొనేషన్ అవుతుంది. పాపం సమాజానికి కావాలి కాబట్టి బ్లడ్ ఎంతో ముఖ్యం, అవసరం కాబట్టి కుమార్ పంపుల మేడం గారు కొత్త వసుంధర గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ప్రతి సంవత్సరము ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా మేడం గారికి మా రెడ్ క్రాస్ తరఫున నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
రెడ్ క్రాస్ సంస్థ అధినేత భానుమతి గారి పిలుపు మేరకు ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున నేను మా విద్యార్థులు రక్తదానానికి ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు నేను 77వసారి ఇవ్వబోతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భానుమతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టణంలోని 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 30వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ కొమరాబత్తిన జయపాల్తో కలిసి స్థానికులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకుని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పరిశుద్ధ నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ప్రజలు తమ చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని, రోడ్లపైన కాలువలో వేయకుండా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమరాబత్తిన జైపాల్, తోట రఘురాం, ఎంహెచ్ఓ నిర్మల, ఏసీపీ సుబ్బారావు, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఆర్ఐ మోహనకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 40 వార్డుల్లో భాగంగా ఈ రోజున 30వ వార్డుకి వచ్చి ఉన్నాం. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఈ కల్వర్ట్ల కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటాన కొంచెం వాటరు స్లోగా నడుస్తుంది. దానివల్ల సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇలానే డెవలప్ చేస్తామని. అలానే అందరికీ నమస్కారం. ఇది 30వ వార్డు అమరావతి ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా. దాంట్లో ఎక్కువ ఎంటీ ప్లాట్స్ ఉంటాయి. చాలా చెత్త చెదారం పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్కర్స్ ప్రాబ్లం వలన మా వార్డు చాలా స్టక్ అయిపోయింది. స్కిల్టు మన చైర్మన్ మేడం గారిని ఒకసారి మా విజిట్ చేయ మేడం గారు అనగానే వాళ్ళు వచ్చారు. నిన్న మొన్న కూడా కొంతమందిని పంపారు. వాళ్ళు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ప్రాబ్లమ్ని, స్కిల్ని బాగా ఎక్కువ మందిని పెట్టి బాగా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం అట్లా విజిట్ చేస్తా ఎక్కువ మందిని పెట్టి ఈ సిల్క్ ప్రాబ్లమ్ చాలా వరకు క్లియర్ అయ్యిద్ది. ఇది మంచి శుభ పరిణామం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రను వివిధ రాష్ట్రాల్లో అడ్డుకోవడం, కేంద్ర ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ అంశాల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. రాహుల్ గాంధీకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటాన్ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. సమావేశంలో పొన్నూరు నాగసూరి శశిధర్రావు, కర్లపూడి బుల్లియ్య, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, వైశంకర్, షేక్ మాబు, ఎస్ అఖిల్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, చందు అయ్యప్ప, ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేము భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 విషయాలు మనవి చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ముఖ్యంగా ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, మాజీ అధ్యక్షులు అయిన రాహుల్ గాంధీ గారు భారత జోడో న్యాయయాత్ర చేస్తుండగా ఎట్లాగన్నా ప్రతిపక్షాలు కానీ, ఇటు ప్రక్క అధికార పార్టీలు కానీ, ప్రతిపక్షాలకు కానీ కొంతమందికి భయం వేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఎక్కడన్నా ప్రమాదం వస్తుందో అని భయపడుతున్నారు. అందులో భాగంగానే మణిపూర్లో మేము పర్మిషన్ ఇవ్వనన్నారు. తర్వాత అస్సాంకి వెళ్తే హేమంత్ కుమార్ శర్మ ఉన్నాడు, ఆయన హేమంత్ బిశ్వాస్ శర్మ, ఆయన చాలా హడావుడి చేయబోయాడు. కాపాలని, యూనివర్సిటీకి రాకూడదని, గౌహతికి రాకూడదని. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం జరిగింది. మన ఆంధ్ర తెలుగు ఇంటి కోడలో, ఆమె కూడా తెలుగు భానుషులు అనుకోండి, ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తి 6వసారి బడ్జెట్ ప్రవేశపెడతాం చాలా సంతోషదాయకం, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళ మామగారు మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రిగా చేశారు. వాళ్ళ ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈవిడ కూడా సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి
తన మెట్టినిల్లైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం ఉపయోగం చేయకుండా మొండి చూపించటాన్ని మేము ఖండిస్తున్నాము. నిన్న 45 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో ఆంధ్రాకి ఇచ్చింది ఏంటయ్యా? ఒక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి అనగా అది సెంట్రల్ గవర్నమెంట్కి అధీనంలో ఉంటుందని చెప్పలేకపోయారు. రెండోది మన రాజధానికి ఏమైనా నిధులు ఇస్తున్నారా అంటే అది చెప్పలేకపోయారు. రైల్వే జోన్కి ఏమైనా ఇస్తున్నారా అంటే అది చెప్పలేకపోయారు. మా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ఒక సభ్యుడు లేకపోయినా ఆంధ్రాకి అన్యాయం జరగకూడదని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆంధ్ర పీపుల్. మన ప్రజల గమనించండి. అదే మీరందరూ ఓట్లేసి పంపిస్తున్నారు సైకిల్ని, ఫ్యాన్ని. వాళ్ళు ఒక్కళ్ళట్ల మన గురించి. ఇది ముఖ్యంగా గమనించమని మన ప్రజలు ఎప్పుడైనా కానీ ఆ ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా, ఇంకా మన చట్టంలో పెట్టినటువంటి వివిధ రకాలైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలన్నా, లేకపోతే మన అన్నిటికంటే ముందు రాజధాని అమరావతిగా ఉండాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొంతకాలం చూశారు 10 సంవత్సరాలు. ఇప్పుడైనా తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఆ కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మనం చేసుకుంటూ నాజరుపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నాజరుపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం నిర్వహించిన 52వ యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే వేడుకలకు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం నుంచి వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, సింగింగ్, డ్రాయింగ్, డిబేట్, క్విజ్, డాన్స్, స్పోర్ట్స్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 456 మంది విద్యార్థులు వివిధ బహుమతులు, మెడల్స్, సర్టిఫికేట్స్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఇతర క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రతిభ కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమాలను కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ డాక్టర్ సూరజ్ మోహన్, డైరెక్టర్ మాని అరుణలత పర్యవేక్షించగా ప్రిన్సిపల్ బి వినీల, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ జాన్స్ 52nd యానివర్సరీ యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే. మన సబ్ కలెక్టర్ గారు, మ్యాజిస్ట్రేట్ గారు, జైన్ సార్, శ్రీ జైన్ సార్ వచ్చారు, స్టార్ట్ చేశారు. మొమెంటోస్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, నీట్ టాపర్స్, జేఈ టాపర్స్కి 12th క్లాస్ వాళ్ళకి ఇచ్చారు. The MUO sir has come here. Both of them, they gave blessings to our students. And most importantly, we also called the alumni of the school, 2 old students of the school who are accomplished now and are working as doctors, serving the community, not only to the people but also to the downtrodden of the society. So as we celebrate this, we welcome you all to participate in our celebration and also bless our students who are making all these achievements and accomplishments. మండల కేంద్రమైన కొల్లిపరలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవన సముదాయం సంసిద్ధమైంది. ఈ నెల 4వ తేదీ ఉదయం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపరలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవన సముదాయం 8.72 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఎకరానికి పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఆసుపత్రి భవన సముదాయాన్ని ఈ నెల 4వ తేదీ ఉదయం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అధ్యక్షతన జరిగే సభలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రంగు వెలిసిన భవనాలు, అరకొర వైద్య సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న 3-4 వైద్యుల్లోనూ వైరుధ్యాలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, వెరసి కృష్ణానది ఒడ్డునే గల కొల్లిపరలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం రోగుల ఆరోగ్య అవసరాలను తీర్చలేని పరిస్థితి. తమ అనారోగ్య సమస్యలకు రోగులు తెనాలి లేదా విజయవాడకు వెళుతూ ఉండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆసుపత్రి ముఖ చిత్రమే మారిపోయింది. మత్తు డాక్టర్తో సహా 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో నియమితులయ్యారు. ఆధునిక ల్యాబ్లో అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. తగిన మందులు అందుబాటులో ఉంటున్నాయి. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో సేవలు మెరుగయ్యాయి. ఫలితంగా అవుట్ పేషెంట్లు పెరిగారు. ప్రస్తుతం రోజుకు 150 నుంచి 200 మంది వస్తున్నారు. పేరుకు 30 పడకల ఆసుపత్రి అయినా ఏనాడు ఇక్కడ ప్రసవాలు జరిగింది లేదు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత లక్ష్మి వైద్యాధికారినిగా బాధ్యతల్లోకి వచ్చాక ఏడాది కాలంగా ఇక్కడ నెలకు 10 ప్రసవాలు జరుగుతున్నాయి. రోగులకు అవసరమైన వైద్య సేవలను క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం
ఆసుపత్రి స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవన నిర్మాణాన్ని ఆరంభించారు. గ్రామానికి చెందిన భీమవరపు వీరారెడ్డి ఆదిమ జ్ఞాపకార్థం కుమారుడు గురవారెడ్డి మీనాకుమారిలు 2 దఫాలుగా 1.80 ఎకరాల భూమిని సమకూర్చారు. అందులో ప్రస్తుత సామాజిక ఆరోగ్య కేంద్రం ఉండగా ఆ భవనం ముందు భాగంలో G+1 నూతన భవన సముదాయాన్ని 8.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఓపీ విభాగం, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, 2 ఆపరేషన్ థియేటర్లు, పురుషులు, స్త్రీలు, పిల్లలకు వేర్వేరు వార్డులను ఏర్పాటు చేశారు. లాబొరేటరీ, ఈసీజీ, ఎక్స్రే, ఆక్సిజన్ ప్లాంట్, మార్చరీ విభాగంతో సహా ఆసుపత్రి సన్నద్ధమైంది. కొల్లిపర ప్రాంతం నుంచి ఏ వైద్యానికైనా రోగులు బయటకు వెళ్లాల్సిన అగత్యం ఇకపై ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే విషయమై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నిలువెత్తు నిదర్శనంగా చెప్పారు. కరోనా రోజుల నుంచి ఎమ్మెల్యే శివకుమార్ కృషితో ఇక్కడ వైద్య సేవలు మెరుగయ్యాయి. ఇప్పుడు ఏకంగా 8.72 కోట్లతో అత్యాధునిక భవన సముదాయం వచ్చిందని చెప్పారు. కొల్లిపర గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక మాట్లాడుతూ కొల్లిపరలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవన సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే శివకుమార్ తీసుకున్న శ్రద్ధతో డాక్టర్లు, సిబ్బంది అందరూ వచ్చారు. ఇప్పుడు కొత్త భవనం వచ్చింది. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నా హయాంలో ఇంత గొప్ప ఆసుపత్రి రావడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. మండల కేంద్రమైనటువంటి కొల్లిపర గ్రామంలో అత్యాధునికంగా 8.7 కోట్లు నాబార్డు నిధులతో నిర్మించినటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం ఈ నెల 4వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మరి ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ రాష్ట్ర వైద్య శాఖ మాత్యులు శ్రీమతి విడదల రజనీ గారు, అలాగే మరి ముఖ్య అతిథులుగా శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు శివకుమార్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు, వీరందరూ కూడా అతిథులుగా రావటం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా విద్యకి, వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. వారు మాటల్లో కాకుండా చేతల్లో చేశారని చెప్పేసి నిదర్శనం ఈ మండల హెడ్ క్వార్టర్లో గ్రామంలో ఇట్లాంటి అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ నిర్మించడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఎప్పుడో 30-40 సంవత్సరాల తర్వాత కూడా వస్తుందో రాదో అనుకున్నటువంటి ఆసుపత్రి మరి కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఈ రోజున మన గ్రామానికి వచ్చిందంటే మరి నిజంగా అది ముఖ్యమంత్రి గారు వైద్యం పట్ల, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి వైద్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పేసి దీంట్లో అర్థమవుతుంది. మరి ఇది 30 పడకల హాస్పిటల్. దీంట్లో దాదాపు సిటీల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి టెస్టులు కానివ్వండి, ఆ తర్వాత 8 రకాల విభాగాలుగా డాక్టర్లు, ఒక గైనకాలజిస్ట్ కానివ్వండి, ఒక ఎండి, ఒక సర్జన్, అలాగే డెంటిస్ట్, ఇట్లా 8 రకాల డాక్టర్లు కూడా నియమించడం జరిగింది. అలాగే ఎనస్థీషియా మత్తు డాక్టర్ని. గతంలో అయితే ఆపరేషన్ థియేటర్ ఒకటే ఉండేది, ఇప్పుడు 2 ఆపరేషన్ థియేటర్లు, మేలు ఫిమేల్ సపరేటు, అట్లాగే వార్డు కూడా ఒకటే ఉండేది, ఇప్పుడు మేల్ వార్డు, ఫిమేల్ వార్డు, పీడియాట్రిషియన్ పిల్లల వార్డులు అన్నీ కూడా సపరేట్గా దీంట్లో నిర్మించడం జరిగింది. ల్యాబ్ దాదాపు అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడే జరుగుతాయి. మరి ఈసీజీ కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, అన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరికి మరి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే మరి పోస్ట్ మార్టం వీటన్నిటికి కూడా ఇంతకుముందు తెనాలి వెళ్ళాల్సి వచ్చేది. ఈ రోజున అది కూడా పోస్ట్ మార్టం కానీ మార్చరీ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇది చేశారో దానికి మా స్థానిక శాసనసభ్యులు కూడా వారు కూడా చొరవ తీసుకుని ఇక్కడ ఈ హాస్పిటల్ రావడానికి వారు కూడా ముఖ్య కారకులు. మరి ఇలాంటి సమయంలో మా మీద నమ్మకంతో మరి వారు మమ్మల్ని హెచ్డిఎస్ మెంబర్స్గా అపాయింట్ చేసుకుని ప్రతి మీటింగ్కి మేము ఇక్కడ అటెండ్ అవ్వటం, దాదాపు 2-3 మీటింగులకు ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా రావటం వచ్చేసి మరి వారు ఈ ఓపీలో గత వచ్చి మీటింగ్ జరిగిన 3-4 రోజుల ముందు ఓపీలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వచ్చారో వాళ్ళకి కాల్ చేసి ఎలా జరుగుతుంది ఇక్కడ ట్రీట్మెంట్ అని చెప్పేసి వారు అడగటం, దానికి వాళ్ళు కూడా మరి సాటిస్ఫై అయ్యే విధంగా ట్రీట్మెంట్ అంతా బాగుందంటే చక్కగా చూస్తున్నారని చెప్పేసి వారు కూడా సమాధానం చెప్పటం,
ఇవన్నీ కూడా శాసనసభ్యులు శివకుమార్ గారు పర్యవేక్షణ, దీని మీద శ్రద్ధ పెట్టడం కూడా చాలా సంతోషం. మరీ ముఖ్యంగా మా హెచ్డిఎస్ మెంబర్స్గా మేమున్న సమయంలో ఇది శంకుస్థాపన చేయటం, అలాగే రేపు 4వ తారీఖున ప్రారంభోత్సవానికి రావటం, అది కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మమ్మల్ని హెచ్డిఎస్ మెంబర్స్గా మరి అపాయింట్ చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సమయంలో రావటం కూడా ఇది. నా పేరు పిల్లి రాధిక, కొల్లుపర గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను ఈ నెల 4వ తారీఖున మా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగబోతుంది. 4వ తారీఖున గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కొల్లుపర గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంత గొప్ప హాస్పిటల్ మా కొల్లుపర గ్రామంలో నిర్మించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి సహాయ సహకారంతో కూడా నిర్మించుకోవటం జరిగినది. మా కొల్లుపర గ్రామము మండలం ఇది. ఈ మండలం కింద 20 గ్రామాల ప్రజలు ఉన్నారు. 20 గ్రామాలు నివసిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ హాస్పిటల్లో చూపించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మా ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్మించుకోవటం 30 పడకల హాస్పిటల్ నిర్మించుకోవటం జరుగుతుంది. తెనాలి గుంటూరు ఎలా ఉంటుందో దానికి సరి సమానంగా ధీటుగా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. నేను సర్పంచ్గా ఉండగా మా మండలంలో కొల్లుపర గ్రామంలో ఇంత గొప్ప హాస్పిటల్ నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే గ్రామ ప్రజలందరూ వచ్చి దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. ఈ నెల 4వ తారీఖున ప్రారంభోత్సవం జరుగుతుంది. గౌరవనీయులైన సీఎం గారు విద్యకు పెద్దపీట వేశారు. ప్రతి ఒక్క పేద పిల్లవాడు బాగా చదువుకోవాలని, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలన్న ఒక గొప్ప సంకల్పంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి. ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్క ప్రజలు వచ్చి ఈ హాస్పిటల్లో చూపించుకుని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా గారికి కోరుకుంటున్నానండి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని టీడీపీ నాయకులు విమర్శించారు. పోలవరం ప్రత్యేక హోదా హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకుడు మహమ్మద్ కద్దూస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన వాటిని రానియడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై సొంత చెల్లి ఢిల్లీలో ధర్నాకు దిగుతోందని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు పసుపులేటి త్రిమూర్తి, బోయపాటి అరుణ, వంగ సాంబిరెడ్డి, కేసన కోటేశ్వరరావు, రావి సూర్యకిరణ్ తేజ, పాలడుగు ప్రణీత్, కావేటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, స్టేట్స్ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధులు లేవు. ఏం సాధించావు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజాగాని కానీ అందరినీ కూడా చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టావు. చిన్న అయితే బాగోదులేని పెద్దది క్యాలీఫ్లవర్ పువ్వు అయితే బాగా పెద్దగా ఉండిద్దని అది పెట్టావు. అది కాదా నువ్వు చేసింది? అది కాదా జగన్మోహన్ రెడ్డి? ప్రజలను గ్రహించండి. ఇవాళ షర్మిలారెడ్డి ఢిల్లీ నడిబొడ్డును కూర్చొని ఈయన వదిలిన బాణం, ఈయన సొంత చెల్లెలు, ఈయన తోబుట్టు ఇతన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చిందంటే ఇతను మనకి ఏ విధంగా న్యాయం చేస్తాడో ప్రజలందరూ గ్రహించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పోలవరం 72% పూర్తి చేస్తే కనీసం ఆ పక్కన 1% పూర్తి చేసి 73% కూడా తీసుకురాలేని అసమర్థపడే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్న పరిపాలన వచ్చిన రోజే ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, భవిష్యత్తు కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కానీ, కార్మికుల, శ్రామికుల, కర్షకుల, రాజకీయం కాకుండా వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతులు, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడింది. ప్రజల ఆ దిశగా ఫలితాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలలో భాగంగా లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుష్టు వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి నర్సింగ్ విద్యార్థినులకు అవగాహన కల్పించారు. స్థానిక అమరావతి కాలనీలోని మేరీ వొకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం కుష్టు నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లెప్రా సొసైటీ ప్రాజెక్ట్ అసోసియేట్ అబ్దుల్ వహీద్ బాషా కుష్టు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. కాలేజ్ ప్రిన్సిపల్ ఏ సురేష్, ORWS రమణయ్య, కాలేజ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగా లెప్రా సొసైటీ వారి ఆధ్వర్యంలో మ్యాన్కైండ్ ఫార్మా వారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ నర్సింగ్ స్టూడెంట్స్కి, MLT స్టూడెంట్స్కి కుష్టు వ్యాధి పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని సందర్భంగా కుష్టు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి అనే దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలు 14 రోజుల పాటు మ్యాన్కైండ్ వారి సహకారంతో ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో చాలా సామాన్య ప్రజానికానికి, నర్సింగ్ స్టూడెంట్స్లకి, వైద్య రంగంలో ఉన్నవారికి లెప్రసీ మీద అవగాహన కలగజేసి వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకురాలు బి పూజిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె విధులు నిర్వహించే రైతు భరోసా కేంద్రంలోనే పూజిత ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడటంతో రైతు భరోసా కేంద్రాల ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకురాలు బి పూజిత ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె విధులు నిర్వహించే రైతు భరోసా కేంద్రంలోనే పూజిత ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. ఆర్బీకేకు సంబంధించిన గోదాములో ఉంచిన DAP బస్తాలు 130కి పైగా వర్షానికి తడిసిపోయాయి. వాటికి సంబంధించి నగదు చెల్లించాలని పూజితపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం, అలాగే గ్రామంలో కొందరు డబ్బులు ఇవ్వకుండా ఎరువుల బస్తాలు తీసుకువెళ్లడం వంటి కారణాలు ఆమె ఆత్మహత్యకు కారణంగా తెలుస్తున్నాయి. పూజిత ఆత్మహత్య ఘటనపై రైతు భరోసా కేంద్రాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయ్ మోహన్ ఆవేదన వెలిబుచ్చారు. శుక్రవారం చావలి గ్రామానికి చేరుకుని పూజిత భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆర్బీకేలో పనిచేసే ఉద్యోగులను వ్యవసాయ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము వ్యవసాయాన్ని వదిలేసి వ్యాపారం చేయాల్సి వస్తోందని ఆక్రోశం వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎక్స్గ్రేషియా ప్రకటించారని, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాన్ని కారుణ్య నియామకాల ద్వారా ఇవ్వాలని కోరారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మానస పుత్రికలుగా భావించి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఒక హిస్టారిక్ మూమెంట్ని క్రియేట్ చేశారు. ఇది ఒక హిస్టరీ, అందరికీ తెలిసిన విషయమే. ఇంత మంచి వ్యవస్థ నెలకొల్పిన ప్రభుత్వానికి ఇటువంటి మచ్చలు కానీ రాకూడదని, అదేవిధంగా ఉద్యోగుల్ని ఏ విధంగా గ్రామ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారనేది పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అసలు ఎరువుల అమ్మకాన్ని విపరీతంగా, వాస్తవానికి చదువుకున్నది తక్కువ ఎరువులు వాడి అధిక దిగుబడులు తీసుకురావాలనేటువంటి ఎడ్యుకేషన్ మేము తెలుసుకున్నాం. మేము బలవంతంగా ఎక్కువ టార్గెట్లు తీసేసుకొని ఎరువుల విపరీతంగా అమ్మే ఏర్పాట్లు చేయడం అనేది కూడా దురదృష్టకరం. రైతాంగానికి మేమందరం సేవ చేయడానికే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగా లేము. వాస్తవానికి సెట్ ఆఫ్ గైడ్లైన్స్ని తీసుకొని రావాలి. ఎరువులు ఎంతవరకు మేము అమ్మడానికి మాకున్న క్రైటీరియా ఏంటి అనేది కూడా రేపు ప్రభుత్వం విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని దుగ్గిరాల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణాకుమారి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రజాప్రతినిధులు మరియు దుగ్గిరాల మండల అభివృద్ధి అధికారినిగా బాధ్యతలు చేపట్టిన బి భార్గవి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ బి భార్గవి అన్నారు. ఈ క్యాంపులో ప్రత్యేకంగా డాక్టర్లు మరియు స్పెషలిస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్కో క్యాంపుకు 40,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్యులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు కూడా మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఈలోపే 160 వరకు కూడా ఓపీ రావడం జరుగుతుంది. మరి ఈవినింగ్ 4
o'clock 4:30 వరకు డాక్టర్స్ ఉంటారు. అది దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిసీజ్ కానివ్వండి ఏదైనా సరే వచ్చి చూపించుకొని మెడిసిన్స్ తీసుకుని వెళ్ళాల్సిందిగా చెప్తున్నారు. మరి చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే అవి వెంటనే కరెక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి నిన్న ఛార్జ్ తీసుకుని ఎన్డీఓ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం, అలానే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఆర్ గారు, సర్పంచ్ మేరీం గారు, మరి కందుల సర్పంచ్ ఝాన్సీ గారు, అందరూ వైఎస్ఆర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చైత్ర యాత్ర. తాజాగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్కు 61 మంది ఎంపిక. కంపెనీలకు అవసరమైన కోర్సులను డిజైన్ చేసి శిక్షణ ఇస్తున్నామని ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. స్వామివారికి విశేష అభిషేకాలు, 1,00,000 లడ్డూలతో నివేదన. చెంచుపేట ఆర్సీఎం చర్చిలో ఘనంగా నిత్య సహాయమాత మహోత్సవాలు. చర్చిలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు. కొల్లిపరలో అత్యాధునిక సామాజిక ఆరోగ్య కేంద్రం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో 8.72 కోట్లతో నిర్మించిన భవన సముదాయం. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి విడుదల రజనీచే ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.